ఓకే. ఇప్పుడు గ్రీడీ మెథడ్ అనమాట. కన్సిడర్ ఎ జాబ్ షెడ్యూలింగ్ ప్రాబ్లమ్ విత్ 4 జాబ్స్ J1, J2, J3 and J4 which are corresponding to the deadlines D1, D2, D3 and D4 that is equals to 4, 2, 4, 2. Which of the following is not a feasible schedule without violating any job? Without not a feasible J4 1, 2, 3 కాదంట. 4 అంటే 2, 4, 2, 4, 2, 4, 2, 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. We need to finish all the jobs with their respective deadlines. Since the deadlines of both J2 and J4 are 2, we can schedule any one of the first time and other next time. ఇప్పుడు మనం అన్నీ ఆ టైం లోపలే కంప్లీట్ చేయాలి. వాటి ఇచ్చిన డెడ్లైన్ టైం లోపలనే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 2కి 4కి సేమ్ ఉంది. సో మనం ఫస్ట్ దాన్ని చేసి తర్వాత నెక్స్ట్ వేరే చేయొచ్చు. For the remaining jobs J1 and J3 deadlines are 4. So after scheduling J2 and J4 we can schedule J1 or 3 next. In option CD ఆప్షన్స్లో దీని ప్రకారం నెంబర్స్ వేసుకుందాం ముందు ఒకసారి. 2, 2, 2, 4, 4 అలా 4 అంటే 2, 2, 4, 4. ఇక్కడ 4th అంటే ఏమొచ్చింది? 2, 4, 2, 4. ఇక్కడ 2, 2, 4, 4. ఇక్కడ అన్నీ 2 తర్వాత 4 ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కరెక్ట్. ఇది ఒక్కటే రాంగ్. సో ఇన్ ఆప్షన్ C and D, J4 is scheduled first and then J2, and option A, the first is J2 and J4. So we could able to schedule the other 2 jobs. Now consider option B, J4 and J1 are scheduled. They need to be completed by 2 and 4. So no problem. And J2 should before 2 time. That's the problem. మళ్ళీ J2 వచ్చింది కదా, ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ J2 ఇక్కడ వచ్చింది కదా, 2, 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ప్రాబ్లం. J2 should come before time 2, but scheduled is J1 and J2 cannot be scheduled, leads to be infeasible solution. ఇక్కడ దీనే ఇన్ఫ్యూజిబుల్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు 2 అయిపోవాల్సిన టైంలో 2 అయిపోకుండా 4 స్టార్ట్ చేసినారు, ఇక్కడ ఇన్ఫ్యూజిబుల్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సెలెక్షన్ సార్ట్ ఆల్గోరిథం డిజైన్ టెక్నిక్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రీడీ మెథడ్. సెలెక్షన్ సార్ట్ వచ్చేసి గ్రీడింగ్ మెథడ్ అనమాట. Okay, selection sort is a greedy method as it selects the smallest element from an unsorted list in each iteration and places the element at the beginning of the unsorted list. In this algorithm, the array is divided into 2 parts. The first is sorted part and another is unsorted part. Initially, the sorted part of an array is empty and the unsorted part of a given array, sorted part is placed at the first at the left, and while unsorted part is placed at the right. There are sorted part is never used for solving the problem. Selection part of the technique is looking at a minimum element in only unsorted part, so it cannot be divide and conquer అయ్యే ఛాన్స్ లేదు. సెలెక్షన్ షార్ట్ గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి. సెలెక్షన్ షార్ట్ వచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ స్వాప్స్ ఎంత అంటే n. అంటే ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే n లోపలనే స్వాప్స్ ఉంటాయి, n వరకే స్వాప్స్ ఉంటాయి. అండ్ వీటి కాంప్లెక్సిటీ వచ్చేసి n² వరకు ఉంటుంది. సెలెక్షన్ షార్ట్ గురించి తర్వాత ఇక్కడ గ్రాఫ్ టెక్నిక్స్లో చాలా క్వశ్చన్స్ ఉంది. ఇది ఇక్కడ పైన ఇది సెలెక్షన్ షార్ట్ O ఆఫ్ n స్వాప్, మినిమం నెంబర్ ఆఫ్ స్వాప్స్ O ఆఫ్ n. మళ్ళీ ఈడ సెలెక్షన్ షార్ట్ ఎన్నిసార్లు మారుస్తుంది అంటే 10 times మారుస్తుంది. అదే ఇది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సెలెక్షన్ షార్ట్ అంటే ఫస్ట్ దాన్ని మార్చడానికి n-1 times తిరుగుతుంది, అక్కడికి ఆ పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ దానికోసం అన్నిసార్లు తిరగదు. సో సెకండ్ దాన్ని మార్చడానికి n-2 times వెతుకుతుంది, థర్డ్ దాన్ని మార్చడానికి n-3 times వెతుకుతుంది. సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ లాగా ఉంటుంది, ఒక్కొక్క నెంబర్ తగ్గుతూ ఉంటుంది. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n into n-1/2. సెలెక్షన్ షార్ట్ గురించి సపరేట్ వీడియో తీసి పెట్టచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఇది బబుల్ షార్ట్లే. మళ్ళీ ఈడ ఇవన్నీ సెలెక్షన్ షార్ట్. ఇక్కడ మర్జ్ షార్ట్ వచ్చిందా? ఓకే, సెలెక్షన్ షార్ట్ గురించి మిగతా వాటి గురించి సపరేట్గా తీసి పెట్టచ్చు. సపోజ్ దెర్ ఆర్ 11 items in order in an array. How many searches are required on the average if the binary search is employed and all searches are successful in finding the item? 3.00. Third one, if we create a binary search tree for 11 elements 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3, 3, 3, 2. Okay, 9, 10, 11. There are
1, 2, 4 and 4 elements at the levels of 1, 2, 3, 4. ఫస్ట్ దానిలో ఒకటి, సెకండ్ లెవెల్లో 2 ఎలిమెంట్స్, థర్డ్ లెవెల్లో 4 ఎలిమెంట్స్, ఫోర్త్ లెవెల్లో 4 ఎలిమెంట్స్. సో 1, 2, 4 4 ఎలిమెంట్స్. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎలా ఉంటుంది అంటే దీనితో ఇవి మల్టిప్లై అవుతాయి. నెంబర్ ఆఫ్ లెవెల్స్తో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మల్టిప్లై అవుతాయి. ఫస్ట్ లెవెల్లో 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 1 1, సెకండ్ దానిలో 2 ఇంటూ 2 4, థర్డ్ దానిలో 4 ఇంటూ 3 12, మళ్ళీ ఫోర్త్ దానిలో 4 ఇంటూ 4 16. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ మొత్తం డివైడెడ్ బై 11. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ వచ్చేసి 3. ఎంత ఇక్కడ 1 + 4 + 12 + 16, 16 18 28 32 32 33 33/11 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దీనికి సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టాలి. నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ 3.00, 3 వచ్చింది కదా, 3.00 మనకు 3.4 అట్లా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 6 files F1 F2 F3 F4 F5 S6 have 100 200 300 250 80 120 150 records respectively. In what order should they be sorted so as to optimize act? Assume that each file is accessed with the same frequency. సేమ్ ఫ్రీక్వెన్సీస్లో రావాలి అంటే F3 సార్టెడ్ ఆర్డరా, F3 F4 50 80 F1 100, ఆ తర్వాత 120 F5. ఓకే, ఇది సార్టెడ్ ఆర్డర్ లాగా ఉంది. F3 జాబ్ వచ్చేసి ఎంత ఉంది 50, F4 వచ్చేసి 80, తర్వాత F1 వచ్చేసి 100, తర్వాత 120 150, తర్వాత 200. యా, సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఫోర్త్ వన్, an optical merge pattern is the best optimal greedy approach to merge 2 or more files in a single sorted file. ఇప్పుడు R600 ఉంది, R4 420, F2 200, R2 220, R3 280, తర్వాత R2 నుంచి F1 1. ఇప్పుడు 4 R is equals to 600, R4 is 420, దీని నుంచి F2 వచ్చేసి 200, మళ్ళీ దీని నుంచి R2 వచ్చేసి 220, 600 నుంచి ఇక్కడ 280, తర్వాత R2 is equals to 220 కదా, ఇది F1 100 అండ్ F2 120, ఇది 3/4. మళ్ళీ 280 నుంచి R1 130 అండ్ 280 నుంచి 150, ఈ నుంచి లైక్ F3 50 అండ్ F4 80, 1 2 3 4 5 6. ఇది ఆర్డర్ కింద నుంచి ఇట్లా పోయింది. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ వన్, హఫ్మన్ ట్రీ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా ABCDE విత్ ద ఫ్రీక్వెన్సీ 0.17 0.11 0.24 0.33 and 0.15 respectively. 10000001101 is decoded as BAC. ఇప్పుడు 100 1041 059 A 0.17 0.24 C, ఈ నుంచి 0.26 D 0.3 0.11 0.15 A B C D E. హఫ్మన్ కోడ్ 00, ఏకి 00, 100కి 100, సికి 01, డికి 11, ఈకి 101. ఇది BACE అన్నమాట. సరిగ్గా అర్థం కాలేదు, చెక్ చేయాలా.